ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकी नंदनाय च देवकी नंदनाय च नंदगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో మనం మొదటి అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసాం. మొదటి అధ్యాయంలో మన ఋషులు 6 ప్రశ్నలు అడిగారు. వారు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఈ మానవాళికి సంక్షేమానికి ఏది నేను శ్రేయదాయకమో దాన్ని చెప్పండి చెప్పారు. రెండోది ఎన్నో శాస్త్రాల్లో ఎన్నో రకాల ధర్మాలని వివరించారు. అన్ని శాస్త్రాలు తెలుసుకొని అన్ని ధర్మాలను పాటించడం అనేది మానవాళికి కలియుగంలో మానవాళికి కష్టం కాబట్టి వాటి యొక్క సారాంశాన్ని తీసి వాటిలో ముఖ్యమైన ధర్మాలు ఏ ధర్మం చేస్తే ఏ ధర్మాలు చేయాలి అన్నదాన్ని మీరు చెప్పండి అన్నది రెండోది.
యూనో కృష్ణుడు ఎందుకు దేవకి గర్భంలో జన్మించాడో చెప్పని చెప్పారు. మూడోది నాలుగోది కృష్ణుడు తన యొక్క అవతారాలుగా వేసుకొని ఆయన చేసిన లీలలు వివరించమని చెప్పారు. ఎన్ని అవతారాలు అంటే ఏ అవతారం ఎత్తారు అన్నది చెప్పన్నారు. తర్వాత ఆ అవతారాల్లో ఆయన చేసిన లీలల్ని చెప్పండి చెప్పారు. 5వ ప్రశ్న. ఆరోది కలియుగంలో ద్వాపర యుగం అంత తర్వాత కృష్ణుడు భగవద్ధామ తిరిగి వెళ్ళిపోయాక ధర్మం ఎవరిని ఆశ్రయించింది, ఎవరి ఆశ్రయంలో ధర్మం ఉంది, ధర్మాన్ని ఎవరు రక్షిస్తున్నారు, ధర్మానికి రక్షణ ఎవరు ధర్మానికి ఎవరు శరణాగతి ఇస్తున్నారు అన్నదాన్ని అడిగారు. ఈ విధంగా ఈలో 6 ప్రశ్నలు వాళ్ళు సూత గోస్వామిని అడిగారు. దానికి సమాధానం చెప్తూనే మనం ఇందులో సారి కూడా మనం చెప్తున్నాం. ఈ భాగవతం అన్నది దాని యొక్క వాటి సమాధానాల యొక్క ఇదే. అయితే దీంట్లో ఇప్పుడు మనం వాటి సమాధానాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ 2వ అధ్యాయం పేరు ప్రభుపాదుల వారు భగవతత్వం మరియు భక్తి యొక్క సేవ. యాక్చువల్ ఒక విధంగా ఈ అధ్యాయం మొత్తం 2వ ప్రశ్న యొక్క సమాధానం అంటే 2వ ప్రశ్న ఏం చెప్పారు? సారం. 2వ ప్రశ్న ఏంటి? రకరకాల ధర్మాలని రకరకాల శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఆ శాస్త్రాల యొక్క సారం అంటే ఎన్నో ధర్మాలు చెప్పారు. ఇవి చేయాలి, అవి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. కొన్ని రకాలు, కొన్ని ధర్మం, కొన్ని కామం, కొన్ని మోక్ష అర్థం, ధర్మార్థ కామాలకు చెప్పి రకరకాలు చెప్పారు. తర్వాత లాస్ట్లో మోక్షానికి వచ్చిన సంబంధించిన కూడా చెప్పారు. అది ఇన్ని చదివి చేసుకోలేదు కాబట్టి దాని సారం చెప్పండి. శ్రేయస్కరం అంటే సారం అంటే ఇది కాకుండా వాళ్ళకి శ్రేయస్సు అంటే కలియుగ జీవులకి శ్రేయస్సు కలిగించేది, ప్లస్ ఏ ధర్మం చేస్తే వాళ్ళు ముక్తి పొందుతారు ఆనందాన్ని చెప్పండి అని చెప్పారు. అది భక్తి యొక్క సేవ. ఈ చాప్టర్ పేరు చేత ఈ 2వ అధ్యాయం మొత్తం 2వ ప్రశ్నకు సమాధానం. అంటే భక్తి యొక్క సేవే. అంటే భక్తి యొక్క సేవలో భక్తిలో మనం చేసే ప్రతి కార్యం కూడా 2వ ప్రశ్న సమాధానం. అది మనం సారంగా మనం గ్రహించిన తర్వాత అయితే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదటి శ్లోకంలో వ్యాసోవాచ, వ్యాసదేవుడు చెప్తున్నాడు. ఇది సంప్రశ్న సంహృష్టో విప్రాణం రోమహర్షణి ప్రతిపూజ్య వచ్చేస్తేషాం ప్రవక్తుముపచక్రమే. రామహర్షస్తుడైన ఉగ్రశ్రవుడు బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్న వచ్చే పూర్ణ సంతృష్టి చెందినవాడే వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరము నొసగా ఉద్యుక్తుడయ్యాను. వీరు ప్రశ్న అడిగిన తర్వాత మొట్టమొదటిసారిగా రామహర్షసుతుడు అంటే సూత గోస్వామి. సూత అంటే మనం ముందు తెలుసుకున్నాం. సూత అంటే ఏంటంటే ఎవరైతే యాక్చువల్గా వేదిక్ సిస్టమ్ ప్రకారం స్త్రీ ఎప్పుడు కూడా తక్కువ జాతికి చెందింది, పురుషుడు ఎప్పుడు ఎక్కువ జాతికి పొందిన వాడు ఉండాలి మ్యారేజ్ చేసుకున్నప్పుడు. అంటే బ్రాహ్మణ స్త్రీలు కానీ లేదా మిగతా 3 కులాల స్త్రీలు కానీ చేసుకోవచ్చు. అంటే 3 వర్ణాలు అంటే క్షత్రియ స్త్రీలు చేసుకోవచ్చు, వైశ్య శూద్ర చేసుకోవచ్చు. అలాగే క్షత్రియ స్త్రీని కానీ వైశ్య కానీ శూద్రులను చేసుకోవాలి.
బ్రాహ్మణం చేసుకోవట్లేదు అంటే ఎందుకని ఆ స్త్రీ తనకన్నా పై వర్ణం చెందిన స్త్రీ కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో అది అవుతూ ఉంటుంది. అంటే ఈ అపవర్ణాలు అప్పుడు కూడా ఉండేవి. వాళ్ళని సూతులు అంటారు. సూతులు అంటే ఎవరైతే పురుషుడు తక్కువ జాతి, స్త్రీ ఎక్కువ జాతికి చెందిన ఆమె. అంటే ఒక క్షత్రియుడు బ్రాహ్మణ స్త్రీని లేదా ఒక వైశ్య క్షత్రియ స్త్రీని అలా వివాహం తీసుకున్న సూతులు అంటారు. రోమహర్షణ ఒక సూతుడు అన్నమాట. అందుకని రోమహర్షణ సూత అంటారు. ఆయన జన్మత ఆయన శూద్రుడు అనుకుంటాను, నాకు లేదు కరెక్ట్. ఆయన బ్రాహ్మణ స్త్రీతో వివాహం చేసుకుంటాడు, అంటే ఆయన సూతుడు. అందుకని రోమహర్షణ సూత అంటారు. ఆయన బలరాముడు చంపుతాడు. ఎందుకంటే మనం భవిష్యత్తులో మనం చర్చిద్దాం దాన్ని. అసలు యాక్చువల్గా ఆ సూతుడు చాలా ఆయన బృహస్పతి దగ్గర నుంచి బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట రోమహర్షణ సూత. అంచేత బృహస్పతి నుంచి అన్ని నేర్చుకున్నాడు కాబట్టి ఇలాగే ఈ ఈ ఋషులందరూ కూడా ఆయన్ని భాగవతం చెప్పమని కూర్చోబెడతారు. అంటే ప్రశ్న అడుగుదా అని చెప్పి కూర్చోబెట్టి ఇలా ఎప్పుడైతే సూత కోసం ఏ విధంగా కూర్చోబెట్టారో అది కూర్చోబెడితే అదే సమయంలో బలరాముడు వస్తాడు. బలరాముడికి గౌరవించకపోవడం వల్ల ఆయన బలరాముడు సంహరిస్తాడు. అప్పుడు ఋషులందరూ అంటారు, అరే మేము ఆయనకి ఆయుష్తో చిరకాలం బతకాలని చెప్పి ఆశీర్వదించాం, అవన్నీ చేసాం. కానీ మీరు తెలుసు దేవదేవుడు, మీరు ఏదైనా చేయగలరు, కానీ బ్రాహ్మణులుగా మా వచ్చిన తప్ప అవుతుంది, మరి మీరు సంహరించారు అది చెప్పినప్పుడు అడిగితే అప్పుడు అంటారు, లేదు తండ్రి ఎప్పుడు చనిపోడు, తండ్రి తన కొడుకు ద్వారా జీవిస్తాడు. అంచేత సూత గోస్వామి మీరు ఇప్పుడు నాయకుడిగా చేసుకొని మీరు అదే సంభాషణ కొనసాగించని చెప్పి సూత గోస్వామిని, అంటే ఆయన రోమహర్షణ తలక ఇది. ఆయన పేరు యాక్చువల్లీ ఉగ్రశ్రవుడు. ఆయన పేరు ఉగ్రశ్రవుడు. ఉగ్రశ్రవుడు అంటే ఒక టైటిల్ ప్లస్ పేరు కూడా. ఉగ్రశ్రవుడు అంటే ఉగ్రం, అంటే వినడం తీవ్రంగా వింటారు అన్నమాట. తీవ్ర స్థాయిలో వింటారు. ఆయన వినికిడి చాలా తీవ్రం, చాలా ఫోకస్డ్గా వింటారు. అంటే ఉగ్రశ్రవుడు. ఆయన పేరు సూత గోస్వామి, ఆయన రామహర్షి తరగ. ఆ విధంగా ఈ సూత గోస్వామి అన్నది ఆ పేరు ఆ విధంగా వచ్చింది. సూతుని యొక్క కుమారుడు, కానీ ఇంద్రియాలను నిగ్రహించుకున్న వ్యక్తి కాబట్టి గోస్వామి, సూత గోస్వామి పేరు. ఆయన ఒరిజినల్ పేరు ఉగ్రశ్రవుడు, ఆయన తండ్రి పేరు రామహర్షి. అంటే ఇక్కడ రామహర్షుని సుతుడైన ఉగ్రశ్రవుడు బ్రాహ్మణ ఉత్తమ ప్రశ్నలచే పూర్తి సంతుష్టి నుండి వారి కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకని అంటే ఒక భక్తుడికి ఎవరైతే నిజంగా నాలాంటి భక్తులు కాదు, మంచి శుద్ధ భక్తులు అయితే, నాలా భక్తులు ఏంటంటే బయటకు వచ్చి ఏదో మాట్లాడితే బాగుంటుంది. కానీ శుద్ధ భక్తులకి అయితే ఏదైనా కృష్ణుని సంబంధించిన చర్చా విషయాలు నేను జరిగినప్పుడే వాళ్ళకి ఆనందం. అవి కాకుండా వేరే ఏదైనా చర్చిస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే వీళ్ళందరూ అడిగినవన్నీ కూడా లోక కళ్యాణం కోసం, కలియుగ జనుల ఉద్ధరణ కోసం, ప్లస్ కృష్ణుడు ఎందుకు పుట్టాడు, కృష్ణుడు అవతారాలు ఏంటి, కృష్ణుడు అవతారం చేసిన అన్ని కృష్ణుడితో సంబంధించినవి అడుగుతారు. కాబట్టి అటువంటి కృష్ణుడి కోసం చర్చించే అవకాశాన్ని ఈ బ్రాహ్మణులందరూ వాళ్ళ కృష్ణుడి ద్వారా కలిగిస్తున్నందుకు ఎంతో ఆనందంతో ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అది సో ఈ విధంగా ఆయన వీళ్ళందరికీ కూడా బ్రాహ్మణులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. కృతజ్ఞతలు తెలిపి ఆయన ఇప్పుడు వాళ్ళ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇప్పుడు చెప్తున్నారు.
సోతోవాచ సూత గోస్వామి చెప్తున్నాడు ఏమని యం ప్రవ్రజంతమనుపేత ఉపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేతు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. శ్రీ సూత గోస్వామి పలికాను సర్వజనుల హృదయంలోకి సర్వభూత హృదయం సర్వ అంటే అన్ని భూతాలు అన్ని భూతాలు అన్ని జీవుల హృదయంలో ఒకటికి ప్రవేశించగల ఎవరు మునిమాన ముని అంటే ఆ ముని ఎటువంటి ముని సుఖదేవ గోస్వామి అందరి హృదయాల్లోకి ప్రవేశించగలరు. మన ఇస్కాన్ అందరిలోకి ప్రభుపాద ప్రవేశిస్తారు. ప్రభుపాదం మనం తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉంటారు, ప్రభుపాదం స్మరించిన వ్యక్తి అంటే ఎవరు ఉంటారు. ఈ విధంగా ప్రభుపాద వారు మన ఇస్కాన్ భక్తులందరూ హృదయాల్లో. అదే విధంగా సుఖదేవ గోస్వామి అంటే మనం ప్రభుపాద వారితో పాటు సుఖదేవ గోస్వామి భాగవతం చదివినట్టు సుఖదేవ గోస్వామి మనం గుర్తు చేసుకుంటాం. సూత గోస్వామి కంటే మనకు సుఖదేవ గోస్వామి ఎక్కువ వస్తాడు, పరీక్షిత్ ఎక్కువ వస్తాడు గుర్తుకి ఈ ఋషుల కంటే. సో ఆ విధంగా సర్వుల హృదయంలోనికి చేరగలిగే మహాముని అయిన సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఫస్ట్ మాట భాగవతం ముందు ఏం చేస్తున్నాడు, ఎవరి నుంచి అయితే తన భాగవతం విన్నాడో వారికి నమస్కారం చేస్తున్నాడు. అందుకనే ఎప్పుడైనా వైదిక గ్రంథాలను మనం చదవాలనుకున్నప్పుడు మన గురువుల్ని గురు పరంపరని మనం నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదాలు పొందడం అన్నది ఆనవాయితీ. మనం దేన్నైనా అర్థం చేసుకుంటే అది ఓన్లీ కేవలం వాడి యొక్క కరుణా కటాక్షాల వల్లే మనం దాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే అది ఒక జ్ఞానంగా ఉండిపోతుంది. ఓకే ఆ శ్లోకం తెలుసు దాని అర్థం అంతే. దానిలోకి లోతుగా మనం అర్థం చేసుకుని మనలో పరివర్తన తెప్పించే విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే అది ఓన్లీ గురువు యొక్క గురు పరంపర యొక్క ఆశీర్వాద ఫలం మాత్రమే. లేకపోతే మనకి ఆ పరివర్తన తెప్పించే విధంగా మనం ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోలేము. అంచేత అందుకని ఈయన గురువునికి నమస్కారం చేస్తున్నాడు, ఎవరి దగ్గర తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈయన యాక్చువల్గా ఆ తన గురువు ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఉపనయన సంస్కారం కానీ లేదా ఉన్నత పురుషులను పాటించవలసిన పవిత్రీకరణ విధానములను కానీ అనుసరింపక సన్యాసం స్వీకరించడానికి అతను గృహమును వీడినప్పుడు తండ్రి అయిన వ్యాసదేవుడు హా పుత్ర అని విరహకాతురుడై పలికి ఉండెను. అదే విరహభావంలో మునిగిన వృక్షములు అంతటా ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానంతో ప్రత్యుత్తరం ఇచ్చినవి. సుఖదేవ గోస్వామి పుట్టాడు. పుట్టిన వెంటనే ఇల్లు వదిలి, ఎందుకంటే సుఖదేవ గోస్వామి పుట్టేటప్పటికి 16 సంవత్సరాల వయసు. అంచేత ఆయన ఏంటంటే 16 సంవత్సరాలకు బయటికి రావడానికి అది ఇష్టపడదు. ఎందుకంటే ఈ మాయా ప్రపంచాలకు వస్తాయి, మళ్ళీ నేను మాయలోకి వెళ్ళదలుచుకోలేదు, నేను రానని చెప్పి. కానీ కృష్ణుడు వచ్చి వ్యాసదేవుడు ఎంత చెప్పినా మీ తల్లికి చాలా ఇబ్బంది కలుగుతుంది, 16 సంవత్సరాల అబ్బాయిని లోపల ఒప్పుకోవాలని చూడండి. వాళ్ళు అంత దివ్య శక్తి తపోశక్తితో ఉండటం చేత వాళ్ళు దాన్ని భరించగలిగారు. కానీ మళ్ళంటే మనం చేయలేము. 16 గంటలు లేట్ అయితేనే మనిషి ప్రాణం పోద్దని చెప్పేస్తారు. అందుకని పోసి బయటికి తీసేస్తారు. అంచేత మనకి ఇక్కడ భగవంతుడి యొక్క కరుణా కటాక్షలు లేకుండా మనం ప్రకృతి విరుద్ధంగా వెళ్ళలేము. ఇక్కడ 16 సంవత్సరాలు మోయగలిగింది అంటే అది భగవంతుడి యొక్క కరుణా కటాక్షల వల్ల. వాళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళ యొక్క పాతివ్రత్య బలం, లేదంటే వాళ్ళ యొక్క వైదిక జీవన విధానం.
దానివల్ల వాళ్ళకి అది వచ్చింది. అయితే వదిలేడు. 16 సంవత్సరాలు పుట్టిన తర్వాత ఆయన లేచి పుట్టడమే కృష్ణుడు వచ్చి భగవంతుడు సాక్షాత్ వ్యాసుడు చెప్పిన ఎంత చెప్పిన వాడు వ్యాసుడు భగవంతుడు వేడుకుంటాడు ఏదో చెయ్యి అని చెప్పి. అప్పుడు కృష్ణుడు వచ్చి నీకు అభయం ఇస్తున్నాను నీకు అన్న తర్వాత ఆయన బయటకు వస్తాడు. రావడం వెళ్ళిపోతాడు ఇల్లు వదిలి. వ్యాసదేవుడికి పుత్ర విరహం. ఉం? అంటే ఈ తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు వైరాగ్యం తీసుకుని సన్యాసం తీసుకుంటాం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది పరంపర, అది కూడా పరంపర. దాన్ని వ్యతిరేకించడం. బ్రహ్మదేవుడు అదే చేశాడు. బ్రహ్మదేవుడు ఫస్ట్ లో నారదుని నవ్వుకున్నాడు, తర్వాత మళ్ళీ చతుర్కుమారుడు కూడా బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. అక్కడ బ్రహ్మదేవుడు కోపపడ్డాడు, అది వేరే. ఆ సమయంలో వాళ్ళందరూ అక్కడ ఎవరు పాపులేషన్ లేదు. ఫస్ట్ పుట్టిన పుత్రుడు నారదుడు. నారదుడు పుట్టించాలి మళ్ళీ పిల్లల్ని, జనాలందరినీ పెంచాలి. ఆయన చేయలేదు, వాళ్ళే అనుకున్నాడు. మళ్ళీ అందరూ వచ్చిన వాళ్ళందరూ అలాగే అంటే కష్టం కదా, అందుకని ఆయన కోపడ్డాడు. అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ పిల్లల మీద ఉన్న మమకారం వల్ల వాళ్ళు చేసిన కార్యం మంచిదని తెలిసినప్పటికీ కూడా ఆ మమకారం వల్ల వాళ్ళు ఎవరు ఇష్టపడరు. సో అదే విధంగా ఇక్కడ కూడా వ్యాసుడు కూడా ఆ సుఖ అని చెప్పి అది ఓ పుత్తరా అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు, నాయన నా పుత్రుడా అని చెప్పి వెనకాల అరుస్తున్నాడు. ఇది దీనికోసం డీటెయిల్ గా మనం 18 అధ్యాయం దగ్గర 16 అధ్యాయం రాసు 19 లాస్ట్ 19 అధ్యాయంలో మనం డీటెయిల్ గా చదువుతాం. ఓకే. ఆయన ఎటువంటి సంస్కారం అంటే పుట్టిన వెంటనే నామకరణం కానీ లేదా ఒడుగు చేయించుకోవడం కానీ అట్లా ఉపనయన సంస్కారం కానీ అది ఉన్నత కుటుంబ వాళ్ళు పాటించవలసిన పవిత్రీకరణ విధానాలు కానీ ఏమి పాటించకుండా వెళ్ళిపోతున్నాడు. అది ఒక విధంగా వ్యాసదేవుడికి అదొక టెన్షన్. అరే, ఉన్నత కుటుంబంలో పుట్టినవాడికి నేను తండ్రిగా నా బాధ్యత పని తీర్చాను, నేను కొడుక్కి ఈ సంస్కారం చేయించే అవకాశం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడే, నేను ఆయన భ్రష్టం చేస్తున్నాను, ఆయన ద్విజం చేయాలి. ద్విజ అంటే మనకు ఒడుగు జరిగిన తర్వాత ద్విజ. పవిత్ర జన్యం తీసుకున్న తర్వాతే పవిత్రం అంటారు. జన్యం ఉపవేత్వం, యజ్ఞోపవేత్వం అంటారు. ఆ జన్యం తీసుకున్న తర్వాతే ద్విజుడిగా వాడతాడు. ఒక బ్రాహ్మణుడు తన పుత్రుని ద్విజుడి స్థాయికి తీసుకోవాల్సిన బాధ్యత తండ్రిది, లేకపోతే తండ్రికి అవమానకరం అది. అంచేది అవన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పుత్ర అని చెప్పి అన్న భావంతో ఆయన వెనకాల పుత్ర అని చెప్పి వస్తున్నాడు, అనుకుంటూ ఎక్కుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అదే విరహ భావంలో ములిగిన వృక్షములు అంతటా ఆ బాధా తప్పుతున్న తండ్రికి ప్రతిధ్వానంతో ప్రత్యుత్తరించినాయి. అక్కడ వృక్షాలు కూడా అదే విధంగా విరహ భావాన్ని అనుభవిస్తున్నాయి. ఎందుకని సుఖదేవ్ గోస్వామి వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నారు. తండ్రే కాదు, తండ్రితో పాటు ఎటువంటి జంతువుడు కూడా కొంతవరకు మనకి మచ్చిక చేసుకుంటే మన వెనక తిరుగుతాయి, అవి మనకు తెలుసు, మనం చూడగలుగుతాం. కానీ వృక్షాలు మాత్రం కదలలేవు. అవి మనం మచ్చిక చేసుకుంటే మనకు నచ్చే లేదో మనకు తెలియదు. కొన్ని వృక్షాలు ఉంటాయి, మనం ఎప్పుడైతే వెళ్ళి మారిపోతే వాళ్ళు వరకు అవి కూడా చనిపోతాయి, అవి వేరే విషయం. కానీ ఇన్ జనరల్ వృక్షాలకి అది భావన అంత తక్కువ ఉంటుంది. కానీ అటువంటి వృక్షాలు కూడా సుఖదేవ గోస్వామి విరహాన్ని అనుభవిస్తున్నాయి, అవి కూడా రోధిస్తున్నాయి. అంచేత వ్యాసదేవుడి యొక్క రోదనకి ప్రత్యుత్తరంగా అవి కూడా రోధిస్తూ అవే అహాపుత్ర అని చెప్పి మామూలుగా ఎప్పుడు రీసౌండ్ వస్తుంది, ఎక్కడైనా రాళ్ళు కానీ కొండలు కానీ ఉంటే వాటి నుంచి ఆ రీసౌండ్ వస్తుంది. కానీ అక్కడ రాళ్ళు కొండలు లేకపోయినా సరే వృక్షాల మధ్యలో నుంచి రీసౌండ్ వస్తుంది. అంటే వృక్షాలు కూడా రోధిస్తూ ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. అంచేత ఆయన అందరి హృదయాల్లో ప్రవేశించగలిగాడు. వృక్షాలకు హృదయంలో కూడా ఆయన ప్రీతిప్రాప్తుడైపోయాడు. ప్రతిరోజు ఆ హృదయంలో కూర్చున్నాడు.
ఇక్కడ ఒక మనిషి వైష్ణవ స్థాయికి ఏ విధంగా ఎదుగుతాడు అన్న ప్రాసెస్ ని ప్రభుపాద వారు మొదటి పారాగ్రాఫ్ లో చాలా చక్కగా వివరించారు. మనం చూద్దాం. మనుషుల జీవితమందు నవ్యకాంతిని గాంచి ఆధ్యాత్మిక పురోగతి యందు మార్గదర్శనము గోరినప్పుడు వేదోపదేశమునకే ఆధ్యాత్మిక గురువును చేరును. ఎప్పుడైతే తన లౌకిక జీవితాన్ని కాకుండా ఏదో కొత్తగా ఆధ్యాత్మిక జీవితాన్ని పొందాలి, అభ్యసించాలి అన్న భావనలు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ఆయన ఫస్ట్ చేయాల్సిన పనేది సరైన గురువుని వెతుక్కోవాలి. ఆయన యొక్క ఆశ్రయాన్ని ఆయన తీసుకోవాలి. శ్రద్ధావంతుడైన జిజ్ఞాసునే గురువు తన శిష్యునిగా అంగీకరించి ఉపనయన సంస్కారం గావించింది. అయితే మనం వెళ్ళి ఎవరికైతే జిజ్ఞాస ఉందో, ఎవరైతే శ్రద్ధాభావంతో ఉంటారో వాళ్ళు మాత్రమే గురువు స్వీకరించి వాళ్ళకి మాత్రం ఉపనయనం చేస్తాడు. మిగతా వాళ్ళు స్వీకరించవచ్చు, కానీ అందుకనే స్వీకరించిన వాళ్ళకి ఉపనయనం చేసి ఉపనయనం చేయరు. ఈ విధంగా అతను ద్విజత్వం పొందను. ఎప్పుడైతే మనకి ఉపనయన సంస్కారం అవుతుందో అప్పుడు ద్విజుడిగా మారుతాడు. ద్విజత్వం పొందిన పిమ్మట మనుజుడు సో మనకి ఎప్పుడైతే ద్విజత్వం పొందిన పిమ్మట మనుజుడు వేదాధ్యాయం గావించవచ్చును. ఆ ఉపనయన సంస్కారం అయ్యే వరకు వాళ్ళు వేదాలు చదవడానికి లేదు. అంతవరకు కుల వృత్తులు ఏమైనా ఉంటే అవి తీసుకోవాలి తప్ప వేదాధ్యాయం చేయరు. అట్లు వేదాధ్యాయం నిష్ణాతులైన పిమ్మట అతడు ఇప్పుడు కాగలడు. అయితే వేదాధ్యాయులు అందరికీ చెప్తారు. క్షత్రియుడికి చెప్తారు, వైశ్యుడికి చెప్తారు, బ్రాహ్మణుడికి చెప్తారు. ముగ్గురు ఆ 3 కులాల వాళ్ళే ద్విజుల కింద ఉంటారు. 2 రకాలు. అయితే ద్విజుడు అవ్వాలి, ఉపనయన సంస్కారం అవుతే అవ్వకపోతే శూద్రుడు. అయితే మళ్ళీ ఈ ముగ్గురులో 3 కేటగిరీలు ఉంటారు అయిన వాళ్ళు: బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. ముగ్గురికి వేదాధ్యాయం చేయిస్తారు. కానీ ఎవరైతే సంపూర్ణంగా వేదాధ్యాయం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు. మిగతా వాళ్ళకి మళ్ళీ ఈ రెండిట్లో ఎవరైతే కార్యనిర్వహణలో చేస్తారో క్షత్రియుల్ని, ఎవరైతే బిజినెస్ మీద చూపిస్తారో వాళ్ళని శూద్రులు, వైశ్యుల్ని చేసి ఆ విధంగా వాళ్ళకి కూడా వాళ్ళకప్పుడు ఇంత డీప్ గా చెప్పరు. బ్రాహ్మణులు చెప్పినంత డీప్ గా చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే శాస్త్రానుసారం కార్యనిర్వహణ ఎలా జరుగుతుంది, శాస్త్ర ప్రకారం అంటే బిజినెస్ ఎలా చేయాలి, వ్యాపార వాణిజ్యాలు ఎలా చేయాలి అవి నేర్పుతారు. శూద్రులకి జస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేయడమే, వాళ్ళకి కులవృత్తి నేర్పుతుంటారు. ఈ విధంగా వాళ్ళు చేస్తారు. అందుకనే అది ఎవరైతే వేదాధ్యయనందు నిష్ణాతులు అవుతాడో వాడు విప్రుడు అవుతాడు. అంటే అదేంటి, వేదాధ్యాయులు ఇద్దరు మంత్రం చేసుకున్న తర్వాత రకరకాల పూజలు పునస్కారాలు, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఆ పూజ చేస్తే వస్తుంది, ఆ మంత్రాలు, ఆ పద్ధతులు ఇవన్నీ నేర్చుకుంటారు. అంచేత అలాగన్నీ తెలిసినవాడు విప్రుడు. విప్రుడుగా లేదా యోగ్యుల బ్రాహ్మణుడిగా పరతత్వం అవగాహన చేసుకుంటే మనుషుడు ఆధ్యాత్మికంగా మరింత పురోగతి చెంది వైష్ణవ స్థితిని పొందగలడు. ఎప్పుడైతే పరతత్వాన్ని ఈ వ్రతాలకి కనెక్షన్ ఏంటో తెలుసుకోగలిగినప్పుడు ఆయన బ్రాహ్మణుడు అవుతాడు. ఆ బ్రాహ్మణుల్లో కూడా నిష్ణాతులు పరతత్వం అవగాహన చేసుకుని నిజంగా అభ్యాసం మొదలుపెట్టిన వాడు వైష్ణవుడు అవుతాడు. అనగా వైష్ణవుడు అనే స్థితి బ్రాహ్మణత్వం అనే స్థితి కన్నా ఉత్తమమైనది. ఈ విధంగా ఒక మనిషి వైష్ణవుడు అవుతాడు. అనాగరిక మానవుని భగవాన్ని శుద్ధగా లేదా వైష్ణవుగా మార్చుటే వర్ణాశ్రమం యొక్క
మూల ప్రయోజనకరంగా మూల ప్రయోజనము. ఇప్పుడు ఈ ఉపనయనాలు ఇవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రభుత్వాలు చెప్తున్నారు. ఎందుకని ఒక మనిషిని వైష్ణవ స్థాయికి తీసుకురావడమే ఆ వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ప్రయోజనం. అది కానీ ఒక వ్యక్తి ఆ స్థాయికి తీసుకురాకపోతే ఆ వర్ణాశ్రమ ధర్మం తాలూకు ప్రయోజనం ఏం లేదు. అది పాటించిన ఒకటి పాటించడం ఒకటి వేస్ట్. చేత ఈ విధంగా తను తన పుత్రుణ్ణి అలాగా పైకి తీసుకురాకపోయినని చెప్పి వ్యాసదేవుడు బాధపడుతున్నాడు. ద్విజుడు చేయలేకపోయాను, శుద్ధుని స్థాయిలో ఉంచేసినట్టు అయిపోతాను. కానీ శుద్ధ భక్తుడు ఈ వర్ణాశ్రమ ధర్మ స్థానికంటే ఉత్తమ స్థాయిలో ఉంటాడు. అలాగని చెప్పి చూడండి, అది వ్యాసదేవుడు కూడా తెలుసు తన పుత్రుడు గొప్పతనం ఏంటో. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడే వచ్చి అభయం ఇచ్చాడు, కృష్ణుడు మాట్లాడాడు, కృష్ణుడు యొక్క అభయం ఉందంటే అప్పుడు ఇంకా ఈ వర్ణాశ్రమ ధర్మం పాటించే పైన కృష్ణుడు రక్షిస్తాడు, అభయం ఇచ్చాడు కాబట్టి. అయినా సరే ఒక భక్తుడు ఎప్పుడు కూడా శాస్త్ర నియమాలను ఉల్లంఘించడానికి ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడం. తప్పనిసరి పరిస్థితుల్లో ఉల్లంఘిస్తాడేమో, ఆయన ఈ శాస్త్ర నియమాలకి అతీతుడు అయినప్పటికీ కూడా, శాస్త్రం యొక్క విధి విధానాలకి అతీతుడు అయినప్పుడు కూడా ఒక శుద్ధ భక్తుడు ఇప్పుడు కూడా వాటిని ధిక్కరించడానికి కానీ ఉల్లంఘించడానికి కానీ ఎప్పుడు కూడా సాహసం చేయడు. అందుకనే చైతన్య చరితామృతంలో సార్వభౌమ భట్టాచార్య ఒక శ్లోకం లేక శ్లోకం నాకు తెలీదు, దాంట్లో ముక్తి అనే పదం వస్తే దాని ముక్తి కాదు భక్తి అని చెప్పి, భక్తి కావాలన్న దానికి మార్చి చెప్తుంటారు ఆ శ్లోకాన్ని. వెంటనే చైతన్య మహాప్రభు అడ్డు చెప్తారు, దాని ముక్తిని ఎందుకంటున్నారు, భక్తిని ఎందుకంటున్నారు, ముక్తి కదా అక్కడ పదం అన్నారు. అంటే ముక్తి అనేది చిన్నది, భక్తి ముందు ముక్తి ఎందుకు పనిచేయదు అని చెప్పి దాని ముక్తి కాదు దాని ఉద్దేశం భక్తే ఉన్నారు. అప్పుడు చెప్తారు చైతన్య మహాప్రభు, లేదు అలా మార్చడానికి లేదు, అక్కడ ముక్తి అని చెప్పినా సరే దాని అర్థం భక్తి అని చెప్పి ఆయన వివరించే, భక్తి ఏ విధంగా, ముక్తి అనే పదానికి భక్తి ఏ విధంగా అర్థం ఏ విధంగా వచ్చింది అనేది వివరించి చెప్తారు తప్ప దాన్ని ముక్తి అనే పదాన్ని భక్తిగా మార్చడానికి ఒప్పుకోడు. అంటే శాస్త్రాలే, దాన్ని ఎవరు మార్చడానికి ఎవరికి అంచేత శాస్త్ర నియమాలు కూడా అంతే పాటించాల్సిందే. కొన్ని ఇంకా తప్పనిసరి పరిస్థితులు, కొన్ని తప్పని పరిస్థితులు తప్ప ఇన్ జనరల్ మనం పాటించాలి. అందుకని ఇక్కడ వేదవ్యాసుడు తన పుత్రుడు గొప్పదో తెలిసినప్పటికి కూడా అరే ఈ ఉపనయనాలు ఈ సంస్కారాల్లోకి వెళ్ళకుండా ఆయన వెళ్ళిపోతున్నాడే అని బాధపడుతూ వాడు వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి యొక్క లక్షణాలు ఏంటండి ఇక్కడ చెప్తున్నాను నెక్స్ట్. యః స్వానుభావమఖిల శృతిసారమేకం ఆధ్యాత్మ దీపమదితి తీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయా పురాణ గుహ్యం తం వ్యాససూనుం ఉపయామి గురుమునీనాం. సుఖదేవ గోస్వామిగా విశిష్టదేది ఒకటి, వ్యాసదేవుని తనయుడును ఒకటది ముందు చదివేద్దాం. దాని వ్యాసదేవుని తనయుడును మునులందరికీ గురువర్యుడును అగు సుఖదేవ గోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకార బంధురమైన సంసారము ధరించుటకు తీవ్ర యత్నము సలిపడి సంసారులు ఎట్ల కరుణాపూర్ణుడైన అతడు వేద జ్ఞాన సారమైన ఈ పురాణ గుహ్యమును తాను స్వయముగా అనుభూతి మునర్చుకుని పిమ్మట పలికిండెను. ఇక్కడ తన గురువు గారికి కొంత గ్లోరిఫికేషన్ చేస్తున్నాడు సుత గోస్వామి. అంటే ఆ గ్లోరిఫికేషన్ ఏంటి, ఆయన చెప్పింది కూడా తను అవగతం చేసుకున్నాడు, అనుభూతి పొందిన తర్వాత చెప్పాడు, ఎలా పట్టాలి చెప్పలేదు, అటువంటి గొప్ప వ్యక్తి అని. ఎందుకు చెప్పాడు, సంసారినాం కరుణయ,
సంసార జీవనంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళందరి మీద కరుణయ పురాణ గుహ్యం. పురాణాల్లో ఉన్న గుహ్యం, ఆ సీక్రెట్ కంటెంట్ ని బయటికి తీసి దాన్ని చెప్తున్నాడు. పురాణాలని చెప్పాలంటే ఎంత టైం పట్టేది, కానీ దాని యొక్క సారాంశాన్నంతటిని ఈ భాగవతంలో మనకి ఇస్తున్నాడు. ఇక్కడ సుఖదేవ గోస్వామి యొక్క విశిష్ట లక్షణాలు అయితే, ఒకటి వ్యాసదేవ ధనయుడు, పుట్టుక చాలా గొప్పది. రెండోది మునులందరికీ గురువర్యుడు. అక్కడ వ్యాసదేవుడు నారదులంతా కూడా కూర్చున్నారు ఆయన నుంచి విన్నారు. మూడవది సంతుగార బంధురమైన సంసారం ధరించుటకు తీవ్ర ప్రయత్నం సలిపి సంసారం లేదా కరుణామూర్తి. అంటే ఈ సంసార జీవనంలో ఇదో ఆనందాన్ని పొందాలనో, లేదంటే దీన్ని రకరకాలుగా నేను ప్రయత్నిస్తూ ఓడిపోతున్న వారి మీద కరుణాభావం కలిగిన వ్యక్తి. వేద జ్ఞాన సారాంశాన్ని తెలుసుకున్న వ్యక్తి. వేద జ్ఞాన సారాంశాన్ని తెలిసిన వ్యక్తి. ఈ పురాణ విషయాన్ని తాను స్వయంగా, ఆ సారాన్ని మొత్తాన్ని ఆయన స్వయంగా అనుభూతి మనర్చుకుంటాడు. ఇలాగా ఇవి సుఖదేవ గోస్వామి యొక్క లక్షణాలు. ఇక్కడ 5 లక్షణాలు చెప్పారు. ఒకటి వ్యాసదేవ తనయుడు, మునులందరికీ గురువు, సంసారాన్ని కొట్టిమిట్టాడుతున్న సంసారికుల పట్ల దయాభావం కలిగిన వ్యక్తి, వేదజ్ఞాన సారాన్ని తెలిసిన వ్యక్తి, తెలియసుకోవడం కాకుండా దాన్ని స్వయంగా అనుభూతిని పొందిన వ్యక్తి. అటువంటి గురువైన నా గురువారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక్కడ భాగవతం ఒక గొప్పతనానికి నాకు చెప్తున్నారు. భాగవత వేదాంత సూత్రంలో ఇక్కడ భగవద్ భాషలో సుఖదేవ గోస్వామి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దానివల్ల ఎందుకు సుఖదేవ గోస్వామి చెప్పాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అర్హుడు, ఎందుకు చెప్పారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ప్రభుపాదులు. అసలు భాగవతం అంటే భాగవతం వేదాంత సూత్రాల యొక్క సారాంశం మీద అనుసంధానం, వ్యాఖ్యానం. వ్యాసదేవుడు రకరకాల గ్రంథాలు రచించాడు. వేదజ్ఞానంగా కాకుండా దాన్ని రకరకాలుగా విభజించాడు. 4 వేదాలుగా విభజన చేశాడు. తర్వాత మళ్ళీ వీటిని కూడా మళ్ళీ గుణాలను బట్టి ఉంటారు మనుషులు కాబట్టి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం బట్టి సత్వగుణం వాళ్ళకి 6 పురాణాలు, రజోగుణంలో 6 పురాణాలు, తమోగుణంలో ఉన్న వారికి 6 పురాణాలు, అలాగే 6 పురాణాలు చెప్పి 18 పురాణాలు రాశారు. ఈ సప్తగుణంలో ఉన్న పురాణాల్లో భాగవతం కూడా ఒక ఉంది. ఆల్రెడీ భాగవతం రచన ముందే చేశాడు. అయితే మళ్ళీ అది ఎవరికి జనాల్లో ఉన్న రకాలు, కానీ కొంతమంది జనాల్లో కూడా వీళ్ళందరూ దీని మీద కూడా ఆధారపడి ఉంటారు. ఏంటంటే ఇంటెలిజెన్స్, జ్ఞానవంతులు ఉంటారు. వాళ్ళకి ఇటువంటి డైరెక్ట్ చెప్తే చాలు. ఇప్పుడు వాళ్ళకి అన్ని క్లిష్టమైన ఛాలెంజ్ వస్తేనే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనకి భగవత్ సేవలో చాలా మంది ఉంటారు, కానీ అందరికీ చాలా రెగ్యులర్ సేవ అంటే నాకు ఇష్టం ఉంటుంది. ఏది ఛాలెంజ్ ఉండాలి, ఏదో ఒకటి ఫైట్ ఏదో చూపించాలి అలాగ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం, అలాగే జ్ఞానంలో కూడా అలాగే ఉంటారు. జ్ఞాన సముపార్జనలో కూడా వాళ్ళకి డైరెక్ట్ గా సింపుల్ గా ఉంటే కాదు, కొద్దిగా క్లిష్టంగా ఉంటుంది, అర్థం చేసుకుని దాన్ని ఊహించుకుంటూ చేసుకోవడం ఉండాలి. అటువంటి వాళ్ళకి కావాలి కాబట్టి అలాంటి వాళ్ళందరికీ వేదాంత సూత్రాలు ఇచ్చాడు. అహం బ్రహ్మాస్మి, తథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇవన్నీ వేదాంత సూత్రాలు అన్నమాట. అంటే అహం బ్రహ్మ, నీ బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అంటే అర్థం ఏంటి, దీని వెనకాల ఏంటి, దాన్ని ఇంకా చేస్తా, అదొక ఆనందం. దాన్ని తెలుసుకొని దాన్ని ఇదే వెళ్ళొచ్చు, దాన్ని సపోర్ట్ చేయడానికి 4 సంవత్సరాలు చదువుతాం, దాని నుంచి ఇంకా ఈ రసం ఈ విధంగా ఆ జ్ఞానం కోసం ఆ వేదాంత సూత్రాలు, వాటి యొక్క ఆ వేదాంత సూత్రాల యొక్క మీద కామెంటరీ, ఓవరాల్ గా కామెంటరీ రాసిందే భాగవతం. అంటే మళ్ళీ భాగవతం మళ్ళీ ఎడిట్ చేసింది రాసింది. అది ఎడిటింగ్ ఇవన్నీ మనం 4-5 అధ్యాయాల్లో మనం చదువుతాం. ఎలాగొచ్చింది దీనికన్నా అక్కడ డీటెయిల్ చెప్పుకుంటాం.
ఇదిగా శ్రీమద్ భాగవత వేదాంత సూత్రాలకు సహజ అనుబంధ వ్యాఖ్యానమై ఉన్నది. దాని మీద కామెంటరీ అంటే అటు విప్లిస్తూ వాటన్నిటి యొక్క ఆ వేదాంత సూత్రాలు అన్నిటి యొక్క సారాంశాన్ని ఇస్తారు. ఎలాగంటే ప్రభుపాద వారి యొక్క కృష్ణ బుక్ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే పుస్తకం ఉంది. అదేంటిది పదవ స్కందమే కానీ శ్లోకాలు ఎక్కడ లేకుండా వివరిస్తూ రాశారు స్టోరీ రూపంలో. ఆయన ఇంగ్లీష్ లో రాశారు, ఇప్పుడు లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి. అదే విధంగా ఆ సూత్రాలు వేదాంత సూత్రాలు ఆ శ్లోకాలని వివరిస్తూ ఇక్కడ ప్రభుపాద వారు పుస్తక రూపంలో ఒక టెక్స్ట్ రూపంలో రాశారు. అదే విధంగా వేదాంత సూత్రాలని వివరిస్తూ సంస్కృతంలో రాశారు, అది శ్లోకాలు అయ్యాయి. ఆ విధంగా అది భాగవతం వచ్చింది. అదే వివరణ, ఆ వేదాంత సూత్రాల యొక్క వివరణ ఆయన శ్లోకాల్లో పొందించారు. ఈ విధంగా ఇది భాగవత యొక్క వేదాంత సూత్రాల యొక్క సహజ అనుబంధ వ్యాఖ్యానం. అయితే ఇక్కడ ఎందుకు సుఖదేవ్ గోస్వామి చెప్పాలి దీనికి అర్హుడు చెప్పడానికి? శ్రీ సుఖదేవ్ గోస్వామి వేద సూత్రములందు నిష్ణాతులైన ఆచార్యుడు, ఆ వేద సూత్రాలను తెలిసినవాడు. తత్కారమున వేద సూత్రములకు వ్యాఖ్యానమైన శ్రీమద్ భాగవతం కూడా అతను స్వయంగా అనుభూతి మనర్చుకునేది. ఆయన అంత వేదాంతాల ఇప్పుడు ఎలాగైతే వేదవ్యాసుడు ఏ విధంగా అయితే అవగాహన చేసుకుని దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తున్నాడు, అదే విధంగా సూత గోస్వామి కూడా నిష్ణాతుడు. ఆయన అనుభూతి పొందినవాడు కాబట్టి అలాంటి వ్యక్తి చెప్పినప్పుడు అది ఇంకా బాగుంది. అందుకని అక్కడ వేదవ్యాసుడు ఉన్నప్పటికీ కూడా సుఖదేవ్ గోస్వామి కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ వేదవ్యాసం నుంచి నేర్చుకున్నాడు, అది కాకుండా తన యొక్క అనుభూతులు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఇంకా చక్కగా వివరిస్తాడు అన్న ఉద్దేశం మీద అక్కడ అది ఎందుకు చెప్పాడు? తమస్సును దాటుటకు విఫల యత్నంలో గావించుచున్న భ్రాంతిమతులైన సంసార తనకు గల అపార కరుణను తెలియజేయటకే అతడు ఈ గృహ జ్ఞానము తెలిసేదిగా పరిగణనం. ఎందుకు చెప్పాడు? అయితే ఓకే, వాళ్ళందరూ నిర్ణయించుకోవచ్చు సుఖదేవ్ గోస్వామి తగిన వ్యక్తి అని చెప్పి. సుఖదేవ్ గోస్వామి కూడా ఎందుకు ఒప్పుకున్నాడు? ఏదో నేను గొప్పవాడిని, నాకు తెలిసినట్టు ఎవరు తెలియదు చూడండి, నేను ఎంత గొప్పవాడిని చూపించుకోవడం అసలు కాదు. ఎందుకని తమస్సును దాటకు, అంటే ఈ తామసిక గుణంలో ఉన్న కలియుగం అంటేనే తామస గుణం. సత్యయుగంలో ఓన్లీ సత్వగుణం ఉండేది, రజస్తమ గుణం ఉండేవి కావు. త్రేతాయుగంలో రజోగుణం ఉండేది ఎక్కువ. ద్వాపరం ఏమొచ్చేటప్పటికి రజోగుణం తమోగుణం. కలియుగంలో ఓన్లీ తమోగుణమే ఉంటారు. అందులోనూ తమోగుణం ఎక్కువ పెర్సెంటేజ్. అంటే ఇక్కడ ఇటువంటి ఈ తమో గుణాన్ని కొంతమంది ఎక్కువ కాకుండా కొంతమంది సత్వగుణం రజోగుణం కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. చూడండి, ఎలాగంటే 50% తమోగుణం ఉండి 30-40% మిగిలిన 50% రజో సత్వగుణాలు ఉన్న వాళ్ళకి సత్వగుణం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే సత్వగుణం 30% ఉండి మిగతా 40% అలా ఉండి ఉన్నప్పుడు ఆ సత్వగుణం వల్ల ప్రభావం కొన్నిసార్లు వాళ్ళు తమోగుణాన్ని రజోగుణాన్ని దాటడానికి ప్రయత్నిస్తారు. సంపూర్ణ 90% తమగుణం ఉన్నాడు, వాడికి ఆడేం చేయడు అన్నదే. అటువంటి వాళ్ళ పట్ల కరుణాభావం ఉండొచ్చు. వాళ్ళు భ్రాంతిమైన సంసారంలో పుట్టిమిట్టాడుతున్నారు, ఒక తపన ఉంది, కానీ ఈ తమోగుణపు లక్షణాల వల్ల ఈ సంసారంలో పడిపోతున్నారు. అటువంటి వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం వాళ్ళ మీద కరుణాభావం తోటి వాళ్ళని ప్రయోజనార్థం దీన్ని సుఖదేవ్ గోస్వామి చెప్పడానికి ఉన్ముక్తుడయ్యాడు. ఇక్కడ అయితే తమోగుణం ఏ విధంగా పనిచేస్తుంది? జనులందరూ తమోగుణం ఉన్నారని మనం ఎలా తెలుసుకుంటాం? వేదాల్లో చెప్పారంటే అది నిజమే.
వేదాలు ఏవో ప్రతిదీ చెప్తుంటే అది నిజమైనా కాదా? ఎలాగంటే నిజం అనేది చెప్తున్నారు. ప్రభుపాద వారు ఏమంటున్నారు? ప్రతి ఒక్కరు ఆనందంలోకి శాశ్వత ప్రణాళికను గావించుచున్నను ప్రకృతి నియమం కారణంగా వారి ఎత్తున నన్ను భంగపరుచున్నవి. మనందరం కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి ప్రయత్నం భంగపడుతూనే ఉంది. చిన్నపిల్లలకి హోంవర్క్ అయిపోతే ఆనందం. వీళ్ళ తల్లి అంటదే నువ్వు హోంవర్క్ అయిపోతే టీవీ చూపిస్తా అంటారు. ఓ ఆ టీవీ కూర్చోడం మీద ఆడుకోవడానికి పంపిస్తా ఉంటుంది. ఆడుకోవడం పని కోసం అక్కడ హోంవర్క్ పడ చేసేస్తాడు. అయిపోయిందమ్మా నేను వెళ్తాడు అంటాడు. వెళ్ళరా అంటాడు. అక్కడ ఇలా కొడతాడు, పడతాడు, ఏడుస్తాడు. ఆయన ఏదైతే ఆనందం కోసం ప్లానింగ్ చేసుకున్నాడో ఆనందం అక్కడ దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆనందాన్ని అనుభూతి పొందుతున్నాడు. ఓకే గంట సేపు ఆడాడు, తెలిపితే గంట అయిపోయింది, ఒక గంట విరా వెంటనే ఆడించాను లేదా రావాల్సిందే. చిన్నప్పటి నుంచి మనం ఎన్ని ప్లాన్లు తీసుకున్నాం ఆనందంగా ఉండడానికి, అన్ని కూడా మనకి దుఃఖాన్ని ఇస్తున్నాయి. సంపూర్ణ సంతృప్తిని ఎక్కడ ఇవ్వలేదు. అవన్నీ ప్రకృతి నియమాలను ఇప్పుడు ప్రకృతి నియమం ఏంటి? ఇది దుఃఖాలేదు కాబట్టి ఇక్కడ దుఃఖమే ఉండాలి. మనకి ఎప్పుడు దుఃఖం ఉండాల్సిందే, సుఖాన్ని ఎక్కడ ఉండకూడదు. సో మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా మన దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఇంకొక విచిత్రం ఏంటంటే అన్ని అయినప్పటికీ మనకి విఫలం అవుతున్నాం సరే ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాను ఒక ఫ్రస్ట్రేట్ అయిపోయి జీవితం విరక్తి వస్తుందండి, చావాలనిపిస్తుంది అంటుంటా మళ్ళీ ప్లాన్ చేస్తుంది. అది తమస్సు. తమోగుణంలో వ్యక్తి ఏంటంటే తన అంధకారం నుంచి బయటికి రావడానికి ఇష్టపడతాడు. మొన్న ఎవరో చెప్పారు డివోటీ వాళ్ళ బంధువు ఎవరో చనిపోయారట. ఎందుకు చనిపోయారంటే డయాలసిస్ మీద కిడ్నీ ఫెయిల్యూర్. అవునా అన్న అంటే అంటే తాగుతారా అన్న. తాగడం ఏంటండి, డయాలసిస్ లో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పాడు తాగుతూ చస్తామని చెప్పారు సరే, డయాలసిస్ లో ఉన్నప్పుడు కూడా ఆయన తాగాడు. అంధకారం కష్టం. అంచేక్కడ ఈ తమో గుణంలో ఇది అంచేత ఇది యూనో తామసికం భౌతిక ప్రపంచం. ఎందుకంటే మనం చూసుకుంటే మనల్ని ఎలాగ కవర్ చేస్తుంటే మనం మనకున్న ఒక కాలుతున్న సరే కాలుతుందని తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆ విధంగా అయిపోతుంది తమోగుణం. తమోగుణంలో ఎంత ఆ నిష దీన్ని తెలియదు ఏం చేస్తాం. ఆ విధంగా అంచేత ఇది అంధకార బంధువుల ఇది అయితే ఇక్కడ దీంట్లో ఆనందాన్ని ఏ విధంగా ఎలాగంటే ఒంటె ఒంటె ఉదాహరణ ఇస్తారు ప్రభుపాదం. ఒంటె ముళ్ళ కంచెని తింటూ ఉంటుందట. ముళ్ళ కంచెని తింటున్నప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకొని ఆ పైనుంచి నాలుగు నుంచి చెత్త చీట్లకి రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం దానికి తీసుకుంటే అబ్బాయి ముళ్ళ కంచె ఎంత టేస్ట్ గా ఉంది, ఎంత రుచిగా ఉందని చెప్పి తింటూ ఉంటుందట. కానీ దానికి అర్థం అవ్వలేదు. దాని నాలుక కొట్టుకుపోతుంది, ఏదో కటింగ్ అయిపోతుంది, రక్తం కారుతుంది అన్న విషయం అది తెలుసుకోదు. ఆ ముళ్ళని అలా తింటుంటది, పైన కింద మొత్తం అన్నిటిని పొడుచుకుని అది ఆ బాధ అంటే ఆ రుచి కోసం ఆ బాధపడుతుంది. మనం అంతే. అదే విధంగా ప్రభువులు చెప్పి ఈ కార్యంలో తన నాలుక గాయపడుచున్నదానికి మూర్ఖ కారణము ఎరుగలేదు. అదే విధంగా సంసారులకు కూడా తన రక్తమే మకరందంగా తోచును.
తాము సృష్టించిన వాటిచ్చే నిరంతరం క్షోభకు గురి అగుచున్నను వాటి నుండి బయటపడ్డకు వారు ఎత్తింపబోనరు. అట్టి వారే కామ్య కర్మ రతులు అని పిలువబడుతుంది. లేదా కర్మిలు అంటాం మనం. కామ్య కర్మ రతులు అంటే కామ్య కర్మ రతులు వాళ్ళు ఏదో పొందాలని చూస్తుంటారు, కానీ వాళ్ళు పొందినా సరే దాని నుంచే మనకి ఇబ్బందులు ఎదురు అవుతుంటాయి. అయినా సరే మనం గుణపాఠం నేర్చుకోము. మనం జీవితంలో సాధించిన దేని నుంచి కూడా మనం సుఖాన్ని పొందలేదు. మీరు ఏదైనా చూసుకోండి, ఏదైనా చూసుకోండి. ప్రమోషన్ వచ్చింది, శాలరీ పెరిగిందని అనుకుంటే పనిలో పెరుగుతుంది. కొత్త ఇల్లు కట్టుకున్నామంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాలి. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం, ప్రతి దానికి అది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, అది పోయింది, అదే అక్కడ ఆ సొసైటీ మీటింగ్లని, ఈ మీటింగ్లని, ఆ సొసైటీలో అన్ని గందరగోళం. కారు కొనుక్కుంటే పార్కింగ్ ప్రాబ్లం. తర్వాత ఎవడు గుర్తాడో తెలియదు, ఎక్కడ గుర్తాడో తెలియదు, అంత టెన్షన్. ఏది కూడా మనకి ఆనందాన్ని సంపూర్ణంగా ఇచ్చేది లేదు. ప్రతిది కూడా మనకు దుఃఖాన్ని ఇస్తుంది, కానీ తెలుసుకోలేదు. కానీ బయట రాదు. అయినా సరే తెలుసు యాక్సిడెంట్ అవుతున్నాయి తెలుసు, పార్కింగ్ ప్రాబ్లం అవుతుందని తెలుసు, ఎదురువాడు బాధపడడం చూస్తుంటాం, మళ్ళీ మనం కాదు. ఎందుకని 10 నిమిషాలు మా ఇంటి నుంచి ఆ మందిరం వరకు లేదా ఆ షాప్ వరకు నేను కారులో వెళ్ళిన ఆనందం కోసం ఇంత రిస్క్. అక్కడికి వెళ్ళాక అరగంట సేపు తిప్పుతూ ఉంటారు, పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. 10 నిమిషాలు మందిరం షాప్, 10 నిమిషాలు డ్రైవ్ కోసం, అరగంట పార్కింగ్ కోసం తిరుగుతుంది. సో ఈ విధంగా అందుకే ఎవరు బయటికి రారు. అది కొంతమంది ఉన్నారు ఆల్రెడీ లక్షలాది కామకర్ణతో, కొంతమంది మాత్రమే తమ కార్యముల నుండి అలసట చెంది పద్మవ్యూహం నుండి ఇటువంటి భౌతికత్వం నుండి బయటకు ఎత్తుతురు. కొంతమంది విసిగిపోయి జీవితం వేస్ట్, వ్యర్థమైన జీవితం, దీన్ని వద్దు, ఈ కారు వద్దు, నాకు ఇల్లు వద్దు, ఇది వద్దు, సంసారం వద్దని వాళ్ళని జ్ఞానులు అంటారు. వాళ్ళందరికీ జ్ఞానం వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇదైతే ఈ విధంగా దుఃఖం, ఇదైతే ఈ విధంగా దుఃఖం, ఇదైతే ఈ విధంగా దుఃఖం, ఇది అయితే ఈ విధంగా దుఃఖం అని ఎనలైజ్ చేసుకుంటూ కూర్చుంటారు తప్ప, అయితే మరి దుఃఖం 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 మానవ, మరి దుఃఖం లేకుండా ఏం చేయాలా, ఎనలైజ్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడే ఉంటారు. అది కూడా ఒక రకమైన అంచేత అటువంటి జ్ఞానం కొరకే వేదాంత సూత్రాలు ఉద్దేశం పొందినవి. ఇవన్నీ ఆ వేదాంత సూత్రాలు వాళ్ళుగా ఆ లాజిక్ లో ఆలోచిస్తుంటారు, కానీ వాళ్ళు కూడా ఈ విధంగా విసవా ఇది అని చెప్పి చూడు అక్కడ అదే చెప్పారు. అదో బ్రహ్మ జిజ్ఞాస. మనం బ్రహ్మ కోసం అడగాలి, మనం అడగడం. ఇది జీవితం వేస్ట్, దీనికోసం దీంట్లో కష్టాలు వస్తాయి కాబట్టి ఇది వేస్ట్. మనం బ్రహ్మ కోసం అడగాలి, మన జిజ్ఞాసతో బ్రహ్మను తెలుసుకోవడానికి ఉండాలి. అది అలా లెక్చర్లు ఇస్తారు తప్ప వాడు ప్రయత్నం చేయడు. జ్ఞాని బయట అంటే ఆయన జ్ఞాని కూడా సంపూర్ణంగా బయట రావాలని కోరుకోడు. సో ఈ విధంగా వీళ్ళు జ్ఞానులు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా రకరకాలైన వాళ్ళందరూ ఈ అంధకారంలోనే ఉంటున్నారు, బయట రావడానికి లేదు. ఎవరు కూడా బయట రావాలనుకోవడం లేదు. ఇది తమోగుణపు యొక్క లక్షణం, తమోగుణం యొక్క ప్రభావం. అంచేత సుఖదేవ గోస్వామి ఆ విధంగా శ్రీమద్ భాగవతం అధ్యయనం చేసి స్వయంగా అనుభవం మనసుకుంటే విపులంగా పలికిండను. ఈ విధంగా సంసార సాగర తరుణమును గోరు శ్రద్ధావంతులు ఈ భాగవత వేదాంత సూత్రంలో సుఖదేవ గౌరించే లభ్యమవుతున్నవి. అంచేత అటువంటి వాళ్ళకి తలుపు తట్టి లేదా వీపు తట్టి, బాబు భాగవతం ఉంది చదవండి, ఇది తెలుసుకోవాల్సింది, అవి కావు, అది కాదు, ఆ కార్యాలు కాదు, ఆ దాన్ని ఆ ప్రవచనాలు లక్ష్యాలు ఇచ్చుకొని తెలుసుకోవడం కాదు, ఇది చేయాల్సింది అని చెప్పడం కోసం సుఖదేవ గోస్వామి. అందుకని
వాళ్ళందరి మీద పాపం వాళ్ళంతా ఏదో తెలుసుకున్నారు, కొంత జ్ఞానం ఉన్నాడు, బయట రావాలన్న తపన ఇంకా రాలేదు. ఆ తపన తెప్పించడం కోసం, ఎలా రావాలో తెలియజేయడం కోసం ఆయన శ్రీమద్ భాగవతాన్ని పలికారు, చెప్పారు. ఉం. అయితే మరి ఈ భాగవత్ ఎంత ఎంత సిద్ధమైందంటే చూడండి, ప్రభుపాద అదే అంటే ఇది భాగవతం అనేది పలికాడు. పలకడం అంటే మరి ఇదే ఎందుకు ఇది పురాణాలు ఉన్నాయి, అయితే వేదాంత సూత్రాలు ఉన్నాయి, మరి భాగవతం ఎందుకంటే చెప్తాను చూడండి. వేదాంత సూత్రంలో కూర్చబడిన భాష్యములలో శ్రీమద్ భాగవతం అసమానమై ఉన్నది. భాగవతంలో ఇచ్చిన వివరణ మిగతా వాటిల్లో లేదు. ఎందుకు లేదు ఇవన్నీ మనం తర్వాత మనం చెప్పుకుందాం, 4-5 అధ్యాయాల్లో చెప్పుకుందాం అక్కడ. అప్పుడు తత్కారణమైన శంకరాచార్యులు కావలసే శ్రీమద్ భాగవతంపై వ్యాఖ్యానించడానికి ఏ మాత్రమే యత్నించలేదు. చూడండి, శంకరాచార్యులు వారు భగవద్గీత మీద వ్యాఖ్యానం పెట్టారు, భాగవతం మీద వ్యాఖ్యానించలేదు. ఎందుకంటే భాగవతం చెప్పింది యథాతథంగా అది సత్యం, దాంట్లో ఎటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అంచేత అటువంటి పవిత్రమైన గ్రంథం అది. ఆయన దాని మీద వ్యాఖ్యానించలేదంటే ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానించాల్సిన, చెప్పింది అది అంతే కరెక్ట్ అన్ని అంతే. వేదాంత సూత్రంలో సహజ భాష శ్రీమద్ భాగవతం అతిశయించుట తనకు సాధ్యం కానిదని ఎరుగుటే అందులో కారణము. అంటే భాగవతం చెప్పిన దానికి అది కాదు ఇదని చెప్పడం అనేది తనకు సాధ్యం కాదు అన్న విషయాన్ని తెలుసు కాబట్టి దాని మీద వ్యాఖ్యానించలేదు. అది భాగవతం తలక గొప్పతనం, భాగవతం తలక శుద్ధత. అందుకనే చైతన్య మహాప్రభు కూడా అమలం పురాణం, మలం లేనిది, దాంట్లో ఇది తీసేయాలి దీనికి ఇది జోడించాలనే దీని అర్థం ఇదని చెప్పడానికి ఎవరు కూడా ప్రయత్నించలేరు. ఇటువంటి భాగవతం మరి ఎవరికి మనకు ఆల్రెడీ చెప్తున్నారు, నిర్మత్సరాణం సతాం 2వ శ్లోకంలో చెప్పారు. అయినా ప్రభుపాలు మళ్ళీ మరోసారి చెప్తున్నారు. దివ్యగత శ్రీమద్ భాగవతం ఒకటే భవరోగం నుండి సంపూర్ణంగా ముక్తులైనటువంటి పరమాంశకు ఉద్దేశించబడినదని ఆరంభ విద్యార్థి ఈ ఉపోద్ఘాత శ్లోకం ద్వారా ఎరగవలను. ఇది ఎవరి కోసం? ఎవరైతే ఈ సంసారం నుంచి సంపూర్ణంగా విరక్తి పొంది దీంతో సంబంధం లేదు, నాకు పరతత్వమే కావాలి, అది తప్ప నాకు ఇంకేటి లేదు అన్న వాళ్ళ కోసం. అటువంటి వాళ్ళు దీన్ని అతి ఎక్కువగా దీన్ని ఆస్వాదించగలుగుతారు మిగతా వాళ్ళకంటే. మిగతా వాళ్ళకి ఇది మార్గదర్శకం. కానీ చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే పిక్నిక్ వెళ్ళాలని బాగానే ఉంటుంది, కానీ అది మరి టూ మచ్ వాకింగ్ అనుకోండి కష్టం. ఇప్పుడు కేదార్నాథ్ అవన్నీ వెళ్ళాలి, లేదంటే గంగోత్రి యమునోత్రి ఇవన్నీ ఉన్నాయి. గంగోత్రి పర్వాలేదు, యమునోత్రి వెళ్ళాలి. అవి విన్నాను అంటే అబ్బా కాలం వెళ్ళాలని, కానీ ఆ నాడకెళ్ళేటప్పటికి ఇంత 16 కిలోమీటర్లు నడాలి. కేదార్నాథ్కి 32 కిలోమీటర్లు, వెళ్ళడం 16, రావడం 16. అమ్మో అంత ఎవరు వద్దులేండి. కానీ అక్కడ ఉన్నది ఏంటి, దాని యొక్క అందం ఏంటి, దాని యొక్క భక్తి ఏంటి, దాని యొక్క ఆయన మీద ఆసక్తి ఉన్నవాడు 16 ఇంకా 20 అయినా వెళ్ళిపోతాం. ఆ ఆసక్తి లేని వాడిని మనం తీసుకెళ్ళాలనుకోండి, ఎవరు నడుస్తాడు మీరు అంతే వెళ్ళండి, నిజంగా అక్కడికి వెళ్ళి ఏంటి చూడాలి, అదేంటో తెలుసుకోవాలని ఆ జిజ్ఞాస ఆసక్తి ఉన్నవాడు ఆటోమేటిక్గా అది ఎంత కష్టాన్ని వెళ్తాడు. అలాగే ఎవరైతే దీనికి విసిగిపోయారో వాళ్ళు కొంతవరకు చదివి మార్గదర్శకుంటారు, కానీ దీనికి తెలుసుకుంటారు, జ్ఞాని స్థాయిలో ఉండిపోతారు. కానీ ఎవరైతే కంప్లీట్గా ఇది వద్దు నాకు ఆధ్యాత్మికత కావాలన్న వాడు భాగవతాన్ని అభ్యాసం చేయడం మొదలుపెడతాడు. అటువంటి వాళ్ళ కోసం ఈ భాగవతం. ఓకే, ఇప్పుడు అటువంటి భాగవతాన్ని చదవడం తెలుసుకోవాలనుకున్నప్పుడు
ముందు ఎవరెవరు అక్కడ ఆశీర్వాదాన్ని మనం పొందాలి, ఎవరెవరిని మనం వేడుకోవాలి, నాకు అర్థమయ్యేటట్టు చేయండి చెప్పి ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పాం. మన గురువు నాడు గురువు పరంపరని వాళ్ళందరం చేయాలి. దాంతో పాటు నేను చెప్తున్నాను ఎవరిని, నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. జయమును సాధించడానికి ఏకైక మార్గమైన శ్రీమద్ భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడే నారాయణకి నారాయణం నమస్కృత్యం, నారాయణుని నమస్కరిస్తున్నాను. మళ్ళీ నరోత్తమం నరం చైవ నరోత్తమం, నరనారాయణ ఋషికి ఎవరైతే నరులలో ఉత్తమైన దేవీం సరస్వతిం చదువుల తల్లి సరస్వతి దేవికి, వ్యాసం గ్రంథకర్త అయిన శ్రీ వ్యాసదేవుడికి ప్రతి ఒక్కరు గౌరవపూర్వక వందనము అర్పించవలను. మన గురువుతో పాటు వీళ్ళందరూ కూడా మనం వస్తాం. అందుకనే మన భాగవతం మనం చదివే ప్రతిసారి కూడా నారాయణ నమస్కృతి ఈ శ్లోకంతో మనం మొదలు పెడతాం. ఎందుకంటే వాళ్ళందరికీ మనం నమస్కరించి మీ అందరి కృప వల్ల నాకు ఈ భాగవతం మంచిగా నాకు ఉపయోగపడే విధంగా అర్థం చేసుకొని నా జీవితంలో మార్పు తెచ్చుకునేట్టు నాకు ఆశీర్వదించిందని చెప్పి మనం వాళ్ళందరినీ కూడా ఆశీర్వాదాలు పొందుతున్నాము. ఎవరెవరిని, నారాయణ్ని, నరనారాయణ ఋషిని, సరస్వతి దేవిని, వ్యాసని గురువుతో పాటు వీళ్ళందరూ మనం నమస్కరించి వాళ్ళకి కృపా కటాక్షాన్ని పొందడానికి మనం అంధకార బంధువైన భౌతిక స్థితిని జయించిన వరకే వేదవాక్యము పురాణంలో నిర్ణయించబడ్డాయి. వేదాలు కానీ పురాణాలు కూడా ఇవన్నీ మనలో ఉన్న అంధకారాన్ని తొలగించడం కోసమే, తొలగించి భౌతిక స్థితిలో ఉన్న కష్టాలేటి నష్టాలేటి తెలుసుకోవడం తెలియజేయడమే వాటి యొక్క ఉద్దేశం. అయితే పురాణాలు కోసం ప్రభుత్వం చెప్తారు. పురాణాలు ఏంటంటే పురాణాలు కూడా చాలా రాశారు. ఎందుకు రాశారు? పురాణాలు వేదములకు అనుబంధ వివరణై ఉన్నవి. అనుబంధ వివరణ అంటే వేదాల్లో డీటెయిల్స్ గా వేదాంత సూత్రాలు డీటెయిల్ సూత్రాల్లో షార్ట్ కట్ ఇస్తారు. దానికి డీటెయిల్ గా అనుబంధం. ఇప్పుడు మనకు చాలా మంది చాలా పుస్తకాలు రాస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే అనుబంధాలు. ప్రభుపాద వారు రాసిన అనుబంధాలు అంటే ప్రభుపాద వారు ఆల్రెడీ రాసేసారు, కానీ దాని ఇంకొంచెం డీటెయిల్స్ గా కొంచెం ఇంకా ఉదాహరణ ఇప్పుడు ప్రభుపాద వారు రాసిన ఎప్పుడో 50-60 సంవత్సరాలు అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి తేడా. ఇప్పుడు వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చేయాలంటే ఇప్పుడున్న ఎగ్జాంపుల్స్ చేయాలి. అందుకని ఇప్పుడు కొత్త వాళ్ళు మన బ్రహ్మచారులు కానీ లేదంటే గురువులు కానీ ప్రస్తుత గురువులు కానీ వీళ్ళందరూ రాస్తున్నారంటే వాళ్ళందరూ ఇప్పుడున్న ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళు దాన్ని కనెక్ట్ చేసి ఇప్పుడున్న మనుషులకు అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. వాళ్ళు రాసిన కూడా కొన్ని రోజులు వాళ్ళు కొత్త వాళ్ళు కూడా మళ్ళీ రాయాల్సి వస్తుంది అప్పుడున్న ఎగ్జాంపుల్స్ తోటి, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా. సో ఇదే విధంగా ఈ వేదాలకి అనుబంధం గ్రంథాలు ఈ పురాణాలు. మళ్ళీ అందుకనే ఇప్పుడు భగవద్గీత మీద ఒక్కొక్కరు రాస్తుంటారు. ఉన్నారు చాలా మంది ఉన్నారు. రాజేశం ప్రభు రాశారు, భక్తుల సమారాధు రాశారు, ఇంకా సుతపా ప్రభు రాశారు. సుతపా ప్రభు ఆయన ఇప్పుడు సన్యాసి అని పేరు వచ్చాడు ఆయన. అలాగే ఇప్పుడు కొత్త చాలా మంది రాస్తున్నారు. చైతన్య ప్రభు ఇలా రకరకాల అందరూ రాస్తున్నారు, రకరకాలు పిలుస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు ఒక రకమైన ఆడియన్స్ ని టార్గెట్ పెట్టుకుని రాస్తున్నారు. అందుకనే ఇక్కడ పురాణాలు కూడా 18 పురాణాలు, 6 సత్వగుణంలో ఉన్న వారికి, 6 రజోగుణంలో ఉన్న వారికి, 6 తమగుణంలో ఉన్న వారికి అని చెప్పి ఈ గ్రంథాలు రాశారు. అవి పురాణాలని ఆ విధంగా రాశారు. ఇది శ్రీమద్ భాగవతం నిష్కలంకమైన పురాణము, భగవంతుని శాశ్వతంగా ముక్తిని పొందవాలని భావించే వాళ్ళకే ఇది ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. భాగవతం కానీ అటువంటి భాగవతం పురాణం అయినప్పటికీ అది సత్వగుణంలో ఉన్న వాళ్ళ కోసం అయినప్పటికీ కూడా దాని యొక్క ఉద్దేశం వేరు. ఇది
నిష్కలంకమైన పురాణము, ఎటువంటి కలంకం లేదు. అంతేకాకుండా భావబంధాలను శాశ్వతంగా ముక్తిని పొందవాలని భావించే వారికి మాత్రం ఉద్దేశించబడిన ఇది ప్రత్యేకమైన గ్రంథం. టెంపరీగా ముక్తి పొందాలనుకున్న వాళ్ళకి ఇది కాదు, శాశ్వతంగా పొందాలనుకున్న వారికే ఈ భాగవతం అనేది నిర్ణయించబడింది, ఉద్దేశించబడింది. ఇది అంచేత ఇటువంటి భాగవతాన్ని మనం ఏ విధంగా మనం చేయాలి? అందుకని ఇక్కడ చెప్తున్నారు, మునయ సాధు పృష్టోహం భవర్ధిర్లోక మంగళం యత్కృత కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసీదతి. ఇక్కడ మళ్ళీ సూత గోస్వామి వాళ్ళని మళ్ళీ అభినందిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొదలు పెట్టబోతున్నాడు, నమస్కార ప్రణామాలు అయిపోయాయి, మొదలు పెట్టబోతున్నాడు. మొదలు పెట్టడానికి ముందు వాళ్ళకి మరొకసారి, ఎందుకంటే భక్తుడికి కృష్ణుడి కోసం మాట్లాడడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మనం ఎప్పుడైనా కొన్నిసార్లు మనకి ఏదైనా మంచి థ్యాంక్ యూ, మళ్ళీ మరోసారి వాళ్ళు థ్యాంక్ యూ అండి అని చెప్తాం. ఎందుకంటే మన నిజంగా అది మనకి ఎప్పుడైతే మనం ఫీల్ అవుతాం అప్పుడు 4 సార్లు 5 సార్లు చెప్తూనే ఉంటాం. మీరు ఇప్పుడు మర్చిపోలేండి 4-5 సార్లు చెప్తాం, ఎందుకంటే నిజంగా మనం అందుకే ఈయన చాలా ఆనందంలో ఉన్నాడు, కృష్ణుడి కోసం మాట్లాడడానికి అవకాశం దొరికింది. అందుకని మళ్ళీ మరోసారి చెప్తాడు, ఓ మునులారా, మునయ అంటే ఓ మునులారా, యోగ్యములైన ప్రశ్నలకు మీరు నన్ను అడిగితే మీరు అడిగిన ప్రశ్నలు బెస్ట్ ప్రశ్నలు అడిగారు. ఎందుకని? భవద్భిర్లోక మంగళం, కృష్ణ పరములుగా నుండి జగన్మంగళములకు సంబంధించినైనందున అవి శ్రేష్టంగా ఉన్నాయి. అవునా? అవి ఎందుకు? కృష్ణ పరములుగా అంటే కృష్ణుడు సంబంధించిందా, కృష్ణుడు సంబంధించిన ఉండి జగన్మంగళములకు సంబంధించినవి ఉన్నాయి, జగన్మంగళానికి దారితీసే ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అవి శ్రేష్టమైనవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను పూర్ణముగా సుప్రసన్నము చేయుటకు సమర్థులై ఉన్నాయి. ఇటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలు తెలుసుకున్న విన్నప్పుడే ఆత్మ సంపూర్ణంగా సుప్రసన్నం కూడా, ప్రసన్నం అంటే ప్రశాంతం, సుప్రసన్నం పూర్ణం. ఎన్ని పదాలు వాడుతున్నారు? అది పూర్ణముగా అంటే ఆల్రెడీ అది సంపూర్ణం, దాని మీద ప్రసన్నం కూడా సుప్రసన్నం అంటే మనసుకి ఎటువంటి ఆలోచన లేకుండా సంతృప్తి, ఫుల్ హైయెస్ట్ లెవెల్లో సంతృప్తి పొందేది ఎప్పుడైతే అది కృష్ణుడికి సంబంధించిన విషయాల్ని వింటాదో అప్పుడు మాత్రమే అది ఆ అనుభూతి పొందుతుంది. నిన్న ఒక లెక్చర్కి వెళ్ళాం, అక్కడ రేవతి రమణ ప్రభు చెప్తున్నారు, భక్తిలో 3 రకాల భక్తులు ఉంటాయి, సాధన భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి. మళ్ళీ దాంట్లో డీటెయిల్స్ ఉన్నాయి, బట్ ఇన్ బ్రాడ్గా 3. ప్రేమ భక్తి మూడిట్లోనే మనం ఆనందాన్ని పొందుతుంటాం. అయితే సాధన భక్తిలో పొందే ఆనందం వేరు, భావభక్తిలో పొందే ఆనందం వేరు, ప్రేమ భక్తిలో పొందే ఆనందం. ఎలాగంటే అది కాకుండా ఈ భౌతిక జగత్తులో కూడా మనం ఆనందాన్ని పొందుతుంటాం, అది ఆనందం వేరు. అందుకని యాక్చువల్గా అది ప్రశ్న అడిగారు ఒకరు, ఏమనంటే మీరు చెప్పారు తమగుణం ఉన్నవాడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బాధలు అంత దుఃఖం ఉంటుంది, రజగుణం ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ లో ఆనందం, తర్వాత దుఃఖం ఉంటుంది, తమగుణం వాళ్ళకి ఆనందం ఉంటుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు ఈ భౌతిక జగతం తమస్సులో ఉంది కాబట్టి ఎప్పుడు దుఃఖాలు ఉంటాయి అంటున్నారు, కానీ మనం ఆనందాన్ని అనుభూతి పొందుతుంటాం కదా, దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం అని చెప్పి అప్పుడు చెప్పారు. ఈ 3 రకాలు ఉంటాయి. ప్రేమ భక్తిలో మనం పొందే ఆనందం సముద్రం లాంటిది. సముద్రం అంటే దాన్ని వర్ణించలేం. సముద్ర పొడవు వెడలు ఎక్కడ కూడా ఉండవు, లోతులు కానీ ఏమి ఉండవు.
అంతంటే అంతే, అది పెద్దది. అంచేత అటువంటి ఆనందాన్ని మనం పొందుతాం ప్రేమభక్తులు. అదే భావభక్తికి వచ్చేటప్పటికి ఒక బిందువు, నీటి బిందువు లాంటి, అంటే సముద్రపు బిందువు అంతా ఆనందాన్ని పొందుతాం. చూడండి ఎంత డిఫరెన్స్ భావభక్తికి ప్రేమభక్తికి. అదే సాధన భక్తికి వచ్చేటప్పటికి ఆ బిందువే సముద్రం లాగా అయితే దాంట్లో ఒక బిందువు, అంటే సముద్రానికి నీటి బిందువు ఎంత తేడా ఉందో సాధన భక్తిలో పొందే ఆనందానికి భావభక్తిలో పొందే ఆనందానికి అంత తేడా ఉంటుంది. అంటే సాధన భక్తి ఎంత చిన్న ఆనందాన్ని పొందుతున్నాం. అంటే ప్రేమ భక్తితో పోల్చుకుంటే సాధన భక్తిలో పొందే ఆనందం అసలు లెక్క కూడా లేదు. అది మనం సాధన చేస్తున్నందుకు. ఆ సాధన కూడా చేయకపోతే మనం ఏ ఆనందం పొందుతాం భౌతిక జగత్తులో. భౌతిక జగత్తులో అది కూడా సాధన భక్తి అంటే ఇది భక్తులు తెలుసుకోవాలని ఏదో మనం ప్రయత్నం ప్రారంభిస్తే సాధన. ఆ సాధన మొదలు పెట్టినప్పుడు మనం అంత చిన్న ఆ, ఆనందాన్ని పొందుతుంటాం. అదే మరి అది కూడా చేయకపోతే భౌతిక జగత్తులో మనం పొందాం అసలు ఆనందం. భౌతిక జగత్తులో మనం ఆనందాన్ని పొందాం. కానీ అప్పుడప్పుడు మనకి చెప్పాను కదా, దుఃఖం లేకుండా ఇప్పుడు పిల్లవాడు చూసారా హోంవర్క్ అయిపోయిందంటే ఆనందం, కానీ దాని వెనకాల ఏంటండి కష్టం ఉందని నేను తెలుసుకోండి. అంతే, కష్టం లేకపోవడమే ఆనందం తప్ప నిజమైన ఆనందం మనం ఎప్పుడు మన రుచి ఉండదు. అంచేత ఈయన ఈ ఆత్మ సంపూర్ణ ఆనందాన్ని పొందాలి అంటే కృష్ణుకు సంబంధించిన విషయాల మీద చర్చించినప్పుడు, వాటిని వింటున్నప్పుడు, వాటిని ప్రస్తావన చేస్తున్నప్పుడు మాత్రమే అది సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలదు, లేకపోతే లేదు. అంచేత మీరు అటువంటి దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలు జగత్తు మొత్తానికి కళ్యాణకరమైన విషయం. ఎందుకంటే మించిన కళ్యాణమైన అంటే ఆ శ్రేయస్సు ఇంకోటి లేదు జగత్తుకు మీరు చేసిన శ్రేయస్సు. ఎందుకంటే ప్రతి ఆత్మ అటువంటి సముద్రం లాంటి అటువంటి ఆనందాన్ని పొందే మార్గాన్ని మీరు ఓపెన్ చేసి పెట్టారు. దీనివల్ల వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా పూర్ణముగా సుప్రసన్నాన్ని పొందడం, అలా చేసే పొందే ఒక మార్గాన్ని మీరు పెట్టారే అంచేత అది మీకు అని చెప్పి ఇక్కడ చెప్పారు. ప్రభుపాద వారు కూడా అదే విషయం చెప్తున్నారు. కృష్ణ సంబంధం విషయం తప్ప అన్యమైన మేమేమో తాత్కాలిక సంతృప్తిని వసగలవు. కనుక మనం పూర్ణమైన సంతృప్తిని వాంఛితమేమి కృష్ణ సంబంధించిన ప్రశ్నోత్తరంలోనే స్వీకరించాం. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఉంటాం. ఈ విధంగా మనకి ఈ భాగవతం యొక్క గొప్పతనాన్ని ఈ మనకి సూత గోస్వామి చెప్పారు. చెప్పిన తర్వాత 6-7 శ్లోకాల్లో మొదటి ప్రశ్న యొక్క సమాధానం చెప్తాడు. అది మనం వచ్చేవాళ్ళం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికి ప్రశ్నలు ఉన్నా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. గురుజీ, ఇప్పుడు ఈ 4వ శ్లోకంలో ఈ నలుగురి కోసం చెప్పారు కదా, మనం భాగవతం చదివే ముందే వీళ్ళు ప్రార్థించాలని. నారాయణుడికి, నరనారాయణులు, సరస్వతిదేవి, వ్యాసదేవునికి. ఓకే, నారాయణ అంటే భగవంతుడు, సరస్వతిదేవి అంటే చదువుల తల్లి, వ్యాసదేవుడు అంటే భాగవతాన్ని రచించారు. నరనారాయణకి ఏంటి సంబంధం? అనుకుంటే ఎవరో ఒకరు అడుగుతారని చెప్పి నేను కూడా దీన్ని ఎక్కడ చదవలేదు. కాకపోతే ఏంటంటే నరనారాయణ ఋషి ఆయన జ్ఞానాన్ని అనుభూతి పొందిన, అంటే ఇప్పుడు మన సుఖదేవ్ గోస్వామి ఎలా విధంగా అయితే వేదాంత సారాన్ని అంతటినీ స్వయంగా అనుభూతి పొందిన వ్యక్తి అని చెప్తాము, అదే విధంగా జ్ఞానానికి ప్రతిరూపం, అంటే జ్ఞానం అనే అంశానికి సత్యావేశ అవతారాలు చతుర్కుమారం.
కానీ ఆ జ్ఞానాన్ని అనుభూతి పరంగా తెలుసుకున్న వ్యక్తి వాళ్ళు నరనారాయణ ఋషి, వారి ప్రతిరూపాలు. సో సుఖదేవ గోస్వామి వారి యొక్క అంశం, అందుకనే ఆయన సత్యవేష అవతారం కాదు సుఖదేవ గోస్వామి. అంచేత ఈ విధంగా అందుకని నరనారాయణ ఋషి అన్నారు. నరనారాయణ ఋషి వాళ్ళు నరనారాయణ ఋషి ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా ఈ జ్ఞానాన్ని అనుభూతి పరంగా అనుభూతి పొందిన స్వరూపాలు, స్వయం అనుభూతి పొందినవాళ్ళు. అందుకని వాళ్ళని కూడా మనం పూజిస్తుంది. ఓకే, ఓకే గురుజీ, థ్యాంక్ యూ. స్పెక్యులేషన్ నేను కూడా మరోసారి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. చెప్పండి. ప్రభు, ఈ ద్విజుడు అనే కాన్సెప్ట్ ఓన్లీ బ్రాహ్మణాస్ ఉంటుందా ప్రభుజీ, లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఉంటుందా ప్రభు? బ్రాహ్మణ ఈ ద్విజుడు చెప్పాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ముగ్గురికి ఉంటాను చెప్పాను. ఇది చెప్పాను, వివరించాను కదా నేను. ఓకే, వీళ్ళు ముగ్గురికి ద్విజుడు అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి ద్విజుడు అంటారు, అంటే వాళ్ళ ముగ్గురికి ఉపనయనాలు ఉంటాయి. ఓకే ఓకే, శూద్రులు ఉండవు. ఉపనయనం లేని వాళ్ళందరూ శూద్రు కింద లెక్క. ఓకే ఓకే. ఆ ద్విజుల్లో మళ్ళీ శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు బ్రాహ్మణుడు, కార్యనిర్వహణ మీద అంటే ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు క్షత్రియుడు, బిజినెస్ మీద ఉన్నవాడు శూద్రుడు, వైశ్యుడు. ఈ విధంగా మళ్ళీ కార్యం చేసి వాళ్ళకి అవే నేర్పుతారు. అంటే శాస్త్రాలనే బిజినెస్ పరంగా నేర్పుతారు వైశ్య ప్రభుత్వం వాళ్ళకి, శాస్త్రాలనే కార్యనిర్వహణ పరంగా నేర్పుతారు, శాస్త్రానికి శాస్త్రపరంగా నేర్పేది బ్రాహ్మణుడు. ఓకే, లక్ష్మీ భవాని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, ఎవరికైతే ఉపనయనం లేదో వాళ్ళు ద్విజులు కాదు అన్నారు. అంటే మన భగవద్గీతలో గాని భాగవతంలో గాని స్త్రీ వైశ్య సదా శూద్ర అని ఉంటది కదా, మరి బ్రాహ్మణత్వంలో స్త్రీలు, వైశ్యుల స్త్రీలు, క్షత్రియ స్త్రీలు అని ఏ విధంగా మనం క్లారిఫై చేస్తాం ప్రభుజీ? ఓ నైస్, వెరీ గుడ్. వాళ్ళు అందుకనే భగవంతుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో గుణకర్మ విభాగస, ఉపనయనం అన్నది కాదు. ఉపనయనం అన్నది వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించి, అది బేసిక్ గా. అందుకనే సుఖదేవ్ గోస్వామి ఈ ఉపనయనాన్ని వీటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ భక్తి మార్గంలో ఉన్నాడు కాబట్టి ఈ సంబంధం లేదు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం ఈ 3 వర్ణాలని శూద్రుల్ని సపరేట్ చేయడం కోసం ఈ ఉపనయనాలు ఇటువంటివన్నీ. కానీ నిజమైంది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఒకడేంటి ద్విజుడు ఎవరికి అందరికి ఎవడు, ఎవరైతే ఆసక్తి చూపిస్తారో ప్రభుపాద రాశారు, ఎవరైతే జిజ్ఞాస తీవ్రంగా చూపిస్తారో వాళ్ళకి ఉపనయనం చేస్తారని చెప్పారు. కానీ జిజ్ఞాస చూపించిన ఎవడు బ్రాహ్మణుడు, ఎవడు క్షత్రుడు, ఎవడు వైశ్యుడు అన్నది తెలుస్తారు. వాళ్ళు ఉన్నారు బట్టి వాళ్ళు దేని మీద జిజ్ఞాస చూపిస్తున్నాడు, మేనేజ్మెంట్ మీద జిజ్ఞాస చూపిస్తే అప్పుడు మేనేజ్మెంట్ సంబంధించిన శాస్త్రాలు ఏం చెప్పింది, మేనేజ్మెంట్ కి ఎలా చేయొచ్చు ఎలా చేయకూడదు ఆ వీటికి సంబంధించిన విషయాలు చెప్తారు. మళ్ళీ అక్కడ గుణకర్మ విభాగసే. అయితే ఇక్కడ ద్విజులు, అందుకనే స్త్రీలు ఎప్పుడు ద్విజులతో సంబంధం ఉండదు, ద్విజుడు కాదన్న స్త్రీ ఉండదు, వాళ్ళ యొక్క గుణాలను బట్టి. అయితే ఒక స్త్రీ, అందుకనే పూర్వం స్త్రీ ఒకసారి పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంటి పేరు అవన్నీ కూడా మారిపోతుండేవి. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఐడెంటిటీ మొత్తం మారిపోతుంది. ఐడెంటిటీ మొత్తం ఏంటి, భర్తదే. అందుకే భర్త ఇంటి పేరు, భర్త గోత్రం అన్ని అవే వస్తాయి స్త్రీకి. ఎందుకు వాళ్ళకి స్వతహాగా ఏం లేదు. ఇప్పుడు కలో సూత్ర సమానం అంటే పుట్టుకతోటి అందరూ కూడా సూత్రులతో సమానం.
మనం కూడా ఎప్పుడైతే నేను నా గుణాలను చూసి నేను ద్విజుడిని అయినప్పుడు నేను ద్విజుడుగా ఓకే బ్రాహ్మణ్ని లేకపోతే నేను శూద్రుని కింద లెక్క. ప్రతి ఒక్కరు శూద్రుడు. అంచేత ఇప్పుడు నా గుణాలను బట్టి నేను బ్రాహ్మణ, అది నేను క్షత్రియ, అది నేను వైశ్య, లేకపోతే శూద్రాన్ని నిర్ణయించబడుతుంది. నేను శూద్రుడు కాబట్టి నేను తర్వాత మారగలను. బ్రాహ్మణుడు మళ్ళీ శూద్రుడిగా అవడానికి లేదు, అవడు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎందుకంటే ఆయన కాలుగా జ్ఞానం ఉంది కాబట్టి. అది తక్కువ అలా కావడం. ఈ శూద్రుడు మాత్రం ద్విజులుగా మారగలరు. ద్విజులు మళ్ళీ శూద్రులు అవడానికి అవలేరు. అవలేరంటే ఆ గుణాలు ఒప్పుకోవు. ఇప్పుడు పెద్దింట్లో ఉన్నవాడు వచ్చి ఆ స్లంలో కూర్చోవాలంటే కూర్చోలేడు. స్లంలో ఉన్నాడు ఏసీ రూమ్ లో కూర్చోబెట్టాడు. ఏసీ రూమ్ లో కూర్చున్నాడు ఎండలో వచ్చి కూర్చోబెట్టాడు. అంచేత శూద్రులకి వాళ్ళకి వర్ణం అంటే ఏముండదు. అందుకనే స్త్రీలకు కూడా ఈ ఉపనయనం ఉండవు కాబట్టి వాళ్ళు పెళ్ళైన వెంటనే అంటే వాళ్ళు ఎవరో ఒకరు సంరక్షణ ఉంటారు కాబట్టి తండ్రి సంరక్షణ ఉన్నప్పుడు తండ్రి ఒక ఐడెంటిటీ, అంటే తండ్రి గోత్రం, తండ్రి ఇంటి పేరు అవన్నీ. పెళ్ళి అయిపోయాక భర్త సంరక్షణ ఉంటారు కాబట్టి భర్త ఐడెంటిటీ, భర్త గోత్రం, భర్తది ఇంటి పేరు అవి వస్తాయి. మరి పెళ్ళి తర్వాత కొడుకుది కాబట్టి కొడుకుది తన భర్తతో ఒకటే ఉంటుంది కదా, అది కంటిన్యూ ఉంటుంది. ఆ విధంగా సంచేత వాళ్ళకి వాళ్ళ గుర్తింపు అంతా వాళ్ళ ఒక యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. అందుకే స్వతహాగా వాళ్ళకి ఏ వర్ణం ఉండదు. అర్థమైనది? హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొక చిన్న డౌట్ ప్రభుజీ. అంటే ఇప్పుడు కలియుగంలో అందరూ శూద్రులే కదా, అంటే అందుకోసమే మన ఇస్కాన్ లో దీక్ష ఇచ్చి ద్విజుడిని చేస్తున్నారు అంటున్నారు కదా. అంటే మరి ఇప్పుడు ఎవరికైతే ఉపనయన సంస్కారం జరిగిందో వాళ్ళు కూడా ఈ కలియుగంలో శూద్రుల కింద లెక్కనా? వాళ్ళు ద్విజత్వం ఉన్న వాళ్ళనా? అంటే ద్విజత్వం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి ద్విజత్వం వస్తున్నారా? యాక్చువల్గా ద్విజత్వం అన్నది ఇప్పుడు బయట జరిగే ద్విజత్వంకి ఇలాగా వైదిక పద్ధతి ప్రకారం జరిగే ద్విజత్వానికి చాలా తేడా ఉంది. అందుకనే 12వ స్కందంలో 12 స్కందంలో వస్తుంది కలియుగ లక్షణాల్లో. ఎవరైతే ఇలా పావలా పెట్టి జంజి మనుకులు వేస్తున్నా వాళ్ళు ద్విజులు చెప్తుంటారు. కలియుగ లక్షణం ఇది. ఎవరైనా కొనుక్కొని వేసుకోవచ్చు, ఎవరితో నేయించుకోవచ్చు, కానీ అది కాదు నిజమైన ద్విజత్వం. నిజమైన ద్విజత్వం అంటే గుణాలు, లక్షణాలు కావాలి. మన కర్మ ఆ విధంగా ఉండాలి. గుణకర్మ, మన గుణాలు ఆ విధంగా ఉండాలి. మన కర్మలు ఆ విధంగా ఉండాలి. ఉన్నప్పుడే అది నిజమైన ద్విజత్వం. అంచేత ఇలా గురువు లేకుండా సరైన గురువు నుంచి తీసుకుంది ఫార్మాలిటీ ద్విజత్వం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అదే ఇప్పుడు వైష్ణవిజం కాను బ్రాహ్మణిజం కి ఏంటి ప్రభు డిఫరెన్స్? బ్రాహ్మణిజం అనేది జ్ఞానితో సమానం. జ్ఞానికి భక్తుడితో తేడా. ఇందాక చెప్పాను కదా, జ్ఞానం ఏంటి? ఇదంతా భౌతిక జగత్తంతా విరక్తి పొంది వాళ్ళు జ్ఞానం అంటే ఓకే, ఇది ప్రయత్నిస్తే ఇది దుఃఖం వస్తుంది, ఇది ప్రయత్నిస్తే దుఃఖం వస్తుంది. చేత చూడు శాస్త్రం చెప్పారు అంతే చెప్పడం వరకే, కానీ వాళ్ళకి తెలుసు ఇది దుఃఖతరం, ఇది చెయ్యాలి అని చేయదు. చూడండి, ఇది ఎలాగంటే ఒక ఇంజనీర్కి వర్కర్కి తిన్న తేడా. ఇంజనీర్కి తెలుసు ప్రాబ్లం ఏంటోనే, కానీ ఫిక్స్ చేయలేడు, ఎందుకంటే ఆ స్కిల్ లేదండి. వర్కర్కి ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ ఫిక్స్ చేయగలడు, చెప్తే చేయగలడు. అరే స్క్రూ ఇప్పడానికి చెప్పగలడు, ఇంజనీర్ ఇప్పడానికి చెప్పలేడు. అయితే వైష్ణవ్ అన్నవాడు నాలెడ్జ్తో పాటు స్కిల్ ఉన్న వ్యక్తి. అంటే జ్ఞాని ఓన్లీ జ్ఞానం ఉంది కానీ ఆచరణ ఉండదు.
వైష్ణవుడికి ఆచరణ ఉంటుంది. జ్ఞానం తక్కువ ఉండొచ్చేమో, కానీ ఉన్నంత వరకు ఆచరణ ఉంటుంది. అది వైష్ణవుడు. అందుకనే వైష్ణవుడు గొప్పవాడు. ఎందుకంటే ఏమో జ్ఞానం చాలా ఉంది, కానీ ఏం చేయడం లేదు. ఏం చేయండి అంటే ఏదో కొంత చేయడం బెటర్ కదా. మంచిగా వైష్ణవుడు గొప్పవాడు. వైష్ణవుడికి ఆచరణలో పెట్టాడు. వైష్ణవుడికి బ్రాహ్మణుడికి ఉన్నంత జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఆచరణ చాలా స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి ఆయన గొప్పవాడు. ప్రభు, ఈ కృష్ణ కాన్షియస్ వచ్చినాక మన గుణాలని దాన్ని ఏమంటారు, రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే మన నేచర్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా ప్రభు? లేకపోతే మనం జస్ట్ మనం ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే దానిపైన ఫోకస్ పెట్టాలా, లేకపోతే మన నేచర్ తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలా ప్రభుజీ? మనం నేచర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ నేచర్లు ఇవన్నీ ఏంటంటే మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం వరకే మనం పరిమితం అయిపోతాం ఓకే ఓకే కదా. నీ వర్ణం ఆశ్రమం ఏంటి తెలుసుకోవడానికి కోసమే తప్ప భక్తికి దీనికి సంబంధం లేదు కదా. భక్తిలో నీకు వర్ణంతో సంబంధం లేదు. ఓకే, భక్తిలో సంబంధం లేదు. ఓకే, అందుకనే భగవద్గీత చెప్తాడు, సూర్యుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే దీన్ని అభ్యాసం చేయొచ్చు. ఇంకా భక్తికి సంబంధం లేదు. కానీ వర్ణాశ్రమ ధర్మంకి వచ్చేటప్పటికి బ్రాహ్మణుడు నువ్వు పూజ చేయడం, నువ్వు సూర్యుడు నువ్వు ఈ మందిరంలోకి రావడానికి లేదు, ఈ పూజలు చేయడానికి లేదు, ఇవి ముట్టుకోవడానికి లేదు, క్షత్రియుడు నువ్వు నువ్వు ఇలా చేయకూడదు, అలా ఇవన్నీ వస్తాయి. కానీ భక్తిలోకి వచ్చేటప్పటికి అవేం లేవు. అంటే భక్తిలో మనం భక్తి చేయాలనుకున్నప్పుడు మనం వీటిని ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైంది. జస్ట్ డూ ది నీడ్ఫుల్ అంతే. ప్రభుపాద వారు మేనేజ్మెంట్ చేశారు, బిజినెస్ చేశారు, టీచింగ్ బ్రాహ్మణ చేశారు, అని చేశారు. శూద్ర భక్తితో చేశారు. ఫస్ట్ అందరికి నీకు అడిగారు, అవునా కదా. అవును, అన్ని చేశారు, కానీ అది దేనికి కాదు, దేనికి చెందరు. ఎందుకంటే అక్కడ డూ ది నీడ్ఫుల్. అక్కడ ఆ స్థాయి ఆ పరిస్థితికి అది అవసరం కాబట్టి చెయ్యి అంతే. భక్తిలో ఈ వర్ణాలతో సంబంధం లేదు. అవసరం ఏదైతే అది చెయ్యి. అవసరమైతే శూద్రులు అవుతాం, అవసరమైతే వైష్ణవులు అవుతాం, అవసరమైతే వైష్ణవులు అవుతాం, వైష్ణవ బ్రాహ్మణులు అవుతాం. విప్ర వృత్తి చేశారు, పెళ్లిళ్ళు చేశారు. అవసరాన్ని బట్టి లాభం. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भगवद्गीता की श्रीमद् भागवतम की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। वैष्णव की जय। हरे कृष्ण।